జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నా పేరు గట్టు వేణుగోపాలాచార్యులు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి శిష్యుడిని. ఇప్పుడు ఈ సంపూర్ణ వాల్మీకి రామాయణం చెప్పబడినటువంటి ఈ వీడియోలన్నీ గట్టూస్ కరిష్యే వచనం తవ అనే యూట్యూబ్ ఛానల్లో, గట్టూస్ అనేది GATTU''S ఆ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అనేటటువంటి టైటిల్లో ఉంటాయి. అయితే ఈ శ్రీ వాల్మీకి రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశాను. శ్రీ వాల్మీకి రామాయణం ఎంత గొప్పది అనే ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. లవకుశులు రామాయణ గానం చేయటం కోసం రామచంద్రుడి దర్బారులోనికి వచ్చారు. ఏర్పాట్లన్నీ జరిగాయి. అప్పుడు రామచంద్రుడు ఆ దర్బారులో ఉన్నటువంటి వారందరితో ఒక మాట అంటాడు. ఏమని? మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. ఈ రామాయణము నాకు కూడా సకల ఐశ్వర్యములను సకల శ్రేయస్సులను అనుగ్రహిస్తుంది. అందుకని ఈ విశేషార్థాలు కలిగినటువంటి శ్రీ వాల్మీకి రామాయణాన్ని అందరూ శ్రద్ధగా వినండి అని రామచంద్రుడే ఆ రోజున దర్బారులో ఉన్నటువంటి వారందరితో అన్నాడు. అయితే మనము మనలో ఉండేటటువంటి భక్తి ప్రపత్తులతో శ్రీరామచంద్రుడిని ప్రత్యక్షము చేసుకున్నా రాముడు ప్రత్యక్షమై నువ్వు రామాయణం విన్నావా అని అడుగుతాడు. అందుకని మన జీవిత కాలంలో ఒక్కసారైనా శ్రీ వాల్మీకి రామాయణాన్ని వినాలి. ఈ వీడియోల ద్వారా వరుసగా శ్రీ వాల్మీకి రామాయణాన్ని వినే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో ముని రూపములో ఉన్నటువంటి కాలస్వరూపుడు బ్రహ్మదేవుడు రాముని కోసమని పంపించినటువంటి సందేశాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. రామా, బ్రహ్మదేవుడు నీతో ఇలా అంటున్నాడు. ఓ రామా, నువ్వు అదితికి పుత్రుడిగా ఉపేంద్రుడిగా పుట్టి దేవతలకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు సహాయము చేయటం కోసం సిద్ధపడ్డావు. అయితే ఒకనాడు ఈ ప్రజలంతా రావణుని చేత హింసింపబడుతూ ఉంటే నువ్వు రావణ సంహారం కోసమని మనుష్య జన్మ ఎత్తడానికి సంకల్పించావు. ఓ రామా, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ కృత్వా వాసస్య నియమం స్వయమేవ ఆత్మనా పురా. ఓ రామా, ఆ రకంగా నువ్వు మనుష్య జన్మనెత్తి 11,000 సంవత్సరాలు భూలోకములో ఉంటానని స్వయంగా నువ్వే ఒక నియమాన్ని పెట్టుకొని మానవుడిగా అవతరించావు. నీ సంకల్పముతో దశరథుడికి కుమారుడిగా నువ్వు పుట్టి మానవుడిగా పుట్టినటువంటి వాడివి కనుక ఓ రామా, ఇప్పుడు నీకు ఈ మనుష్య ఆయుర్దాయము పూర్తయింది. అందుకని రామా, ఓ నరవర శ్రేష్ఠుడా, నువ్వు ఇక మా దగ్గరికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. ఓ మహారాజా, ఇంకా నీకు ప్రజలను రక్షించాలి అనే కోరిక ఉంటే ఉండిపో, నీకు క్షేమం కలుగ్గాక. లేదా నువ్వు సురలోకానికి రావాలనే కోరిక ఉంటే ఇక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుగా దేవతలను పాలించురామా. నీ సంరక్షణలో దేవతలు నిర్భయంగా ఉంటారు అని రామా బ్రహ్మదేవుడు చెప్పాడు అని కాలస్వరూపుడు చెప్పగానే శ్రీరామచంద్రుడు నవ్వుతూ కాలస్వరూపుడితో ఈ రకంగా అంటున్నాడు. ఓ కాలపురుష, బ్రహ్మదేవుని అద్భుతమైనటువంటి మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి నాకు.
నీ రాకతో నాకు చాలా సంతోషం కలిగింది. నేను పుట్టింది ముల్లోకాల సంరక్షణ కోసమే. అహం యతః ఏవ ఆగతః గమిష్యామి. ఓ కాలస్వరూప, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెడతాను. నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు రానే వచ్చావు. ఇక నా నిర్ణయంలో మరొక్క ఆలోచన లేదు. బ్రహ్మదేవుడు చెప్పినట్టు నేను దేవతలకు సహాయపడాలి కదా అని శ్రీరామచంద్రుడు కాలపురుషుడితో చెబుతూ ఉంటే, వారిద్దరూ ఆ రకంగా మాట్లాడుకుంటూ ఉంటే శ్రీరామచంద్రుని దర్శనం కోసమని దుర్వాస మహాముని వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, అదిగో శ్రీ సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో కాలపురుషుడు శ్రీరామచంద్రుడు మాట్లాడుకుంటూ ఉంటే దూర్వాస మహాముని రామదర్శనం కోసమని వచ్చి రాజద్వారము దగ్గర లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి, రామం దర్శయమే శీఘ్రం పురా అర్ధః అతివర్తతే. లక్ష్మణ, నేను వెంటనే రాముణ్ణి కలవాలి, నాకు రామదర్శనాన్ని త్వరగా కలిగించు, లేదంటే నా కార్యము చెడిపోతుంది అని అనగానే లక్ష్మణుడు దూర్వాస మహామునికి నమస్కరించి, ఓ మహాత్మా, కిం కార్యం బ్రూహి భగవన్, పనేమిటో చెప్పండి. రాముడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు, కొంచెంసేపు వేచి ఉండాల్సి ఉంటుంది అని అనగానే ఆ దూర్వాస మహాముని మహాకోపముతో లక్ష్మణుణ్ణి తన చూపులతోనే కాలుస్తాడా అన్నట్టుగా చూస్తూ, లక్ష్మణ, తక్షణమే నేను వచ్చానని రాముడికి చెప్పు, లేదంటే ఈ దేశాన్ని, నిన్ను, రాముణ్ణి, భరతుణ్ణి, మీ సంతానాన్ని మొత్తం అందరినీ శపిస్తా. లక్ష్మణ, నేను నా కోపాన్ని ఆపుకోలేను అని అనగానే లక్ష్మణుడు ఆ ముని మాటలకు భయపడి ఇక ఏం చెయ్యాలో తోచక ఒకసారి ఒక నిమిషం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను కనుక ఇప్పుడు లోనికి వెళ్ళకపోతే ఇంతమందికి ప్రమాదం ఏర్పడుతుంది, రాముడికి ప్రమాదం ఏర్పడుతుంది కనుక నేను ఒక్కడిని చనిపోయినా పర్వాలేదు అని అనుకొని వెంటనే లోపలికి వెళ్ళి శ్రీరామచంద్రునికి దూర్వాసముని రాక గురించి చెప్పాడు. ఇక వెంటనే రాముడు కాలపురుషుడిని పంపించేసి త్వరగా బయటకు వచ్చి దూర్వాస మహామునికి అంజలి ఘటించి నమస్కరించి, ఓ మహాముని, మీ పనేమిటో చెప్పండి అని అనగానే దూర్వాసుడు, రామా, ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి ఓ రామా, నేను గత 1000 సంవత్సరాలుగా అనశన వ్రతము చేస్తున్నాను. ఈ రోజుకు ఆ వ్రతము పూర్తి అవుతోంది. ఈరోజు నువ్వు పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించి వ్రతాన్ని పూర్తి చెయ్యాలి అని అనుకుంటున్నా. నువ్వు ఏది సిద్ధంగా ఉంటే అదే పెట్టాలి నాకు అని అనగానే శ్రీరామచంద్రుడు సంతోషంగా ఆ మునికి యథాసిద్ధంగా ఏది ఉంటే దానినే భోజనాన్ని పెట్టించాడు. దూర్వాస ముని
ఆ భోజనము చేసి, రామా భోజనం చాలా బాగుంది అని చెప్పి ఇక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, అదిగో శ్రీ సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో శ్రీరామచంద్రుడు దూర్వాస మహామునికి భోజనము పెట్టిన తర్వాత దూర్వాస మహాముని చాలా సంతోషించి ఇక తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దుర్వాసుడు వెళ్ళిపోగానే శ్రీరామచంద్రుడు కాలపురుషుడి మాటలు జ్ఞాపకం చేసుకొని దుఃఖించటం మొదలుపెట్టాడు. భయంకరమైనటువంటి కాలపురుషుడి మాటలు అంటే తమ మాటలు విన్నటువంటి వారిని, రామా నేను నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే విన్నటువంటి వారిని నువ్వే సంహరించాలి అని కాలపురుషుడు చెప్పినటువంటి మాటలను స్మరించుకుంటూ ఇక దుఃఖముతో తల వంచుకొని రామచంద్రుడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఇక తన సోదర పరివారమంతా నశించాల్సిందేనా అని తలంచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. అట్లాంటి శ్రీరామచంద్రుడిని చూసి లక్ష్మణుడు ఈ రకంగా అంటున్నాడు, అన్నా నా సంతాపం మహాబాహో మదర్థం కర్తుమర్హసి. ఓ రామా, నా కోసము దుఃఖించకు, కాలగతిని ఎవ్వరూ తప్పించలేరు కదా, నిస్సందేహముగా నన్ను సంహరించు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వచ్చినందుకు నన్ను నువ్వు సంహరించాల్సిందే. నీ ప్రతిజ్ఞను పరిపాలించు రామా. ప్రతిజ్ఞను నిలబెట్టుకోనటువంటి వారు నరకం పాలవుతారు కదా అని లక్ష్మణుడు అనగానే ఆ మాటలు విన్నటువంటి శ్రీరామచంద్రుడు అల్లకల్లోలమైనటువంటి మనస్సుతో వెంటనే మంత్రులను, పురోహితాదులను అందరినీ పిలిపించి వారికి దూర్వాసుని రాక, కాలపురుషుని రాక, ఆ జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్నటువంటి వారందరూ ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. కానీ వశిష్ఠ మహర్షి మాత్రం ఈ రకంగా అంటున్నాడు, రామా, రాబోయేటటువంటి ఈ భయంకరమైన విపత్తును గురించి నీకు లక్ష్మణుడికి మధ్యలో ఏర్పడేటటువంటి వియోగాన్ని గురించి నాకు ముందే తెలుసు. ఓ రామా, కాల నిర్ణయము చాలా బలమైనటువంటిది. ఇక నువ్వు లక్ష్మణుణ్ణి విడిచివేయాల్సిందే. నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకో రామా, ధర్మరక్షణ చేయి రామా. ధర్మము నశిస్తే సకల లోకాలు నశిస్తాయి. ఇప్పుడు లక్ష్మణుణ్ణి విడిచిపెడితేనే జగత్తు అంతా క్షేమంగా ఉంటుంది. అది నువ్వు చేయాల్సిందే అని వశిష్ఠ మహర్షి అనగానే శ్రీరామచంద్రుడు ఆ సభలోనే అందరి మధ్యలో లక్ష్మణునితో ఈ రకంగా అంటున్నాడు, ఓ లక్ష్మణ, విసర్జయే త్వాం సౌమిత్రే. ధర్మరక్షణ కోసం, జగద్రక్షణ కోసం నేను నిన్ను విడిచివేస్తున్నాను లక్ష్మణ. నిన్ను సంహరిస్తాను అనేటటువంటిది నా ప్రతిజ్ఞ. కానీ త్యాగో వధోవా విహితః సాధూనాం ఉభయం సమం. సత్పురుషులకు వారిని విసర్జించటం అనేటటువంటిది సంహరించటము లాంటిదే కదా. సత్పురుషులకు వదిలివేయటం, వధించటం ఈ రెండూ సమానమే
అని శ్రీరామచంద్రుడు సభా మధ్యములో లక్ష్మణుణ్ణి విడిచివేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, అదిగో శ్రీ సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో, లక్ష్మణ, ధర్మరక్షణ కోసం, జగద్రక్షణ కోసం నిన్ను వదిలేస్తున్నాను అని అనగానే లక్ష్మణుడు కన్నీళ్లు కారుస్తూ ఇక తన ఇంటికి కూడా వెళ్లకుండా త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సగత్వా సరయూ తీరం, లక్ష్మణుడు సరయూ తీరానికి వెళ్ళి ఉపస్పృశ్య ఆచమనం చేసి కృతాంజలి అంజలి ఘటించి నమస్కరించి అన్ని శరీరద్వారాలను నిగ్రహించి ఊపిరి విడవకుండా కూర్చున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పూర్తిగా ఆపేశాడు. యోగ సమాధిలో కూర్చున్నాడు లక్ష్మణుడు. అట్లా కూర్చున్నటువంటి లక్ష్మణుని మీద ఇంద్రాది దేవతలు, ఋషులు, అప్సరసలు అందరూ పుష్పవృష్టిని కురిపించారు. ఇక ఆ తర్వాత ఇంద్రుడు లక్ష్మణుడిని సశరీరముగా స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలంతా విష్ణోః చతుర్భాగం ఆగతం, శ్రీ మహావిష్ణువు యొక్క 4వ భాగము వచ్చినట్టు సంతోషించి లక్ష్మణుడిని పూజించారు. ఇక క్రింద శ్రీరామచంద్రుడు దుఃఖిస్తూ పురోహితాదులతో, మంత్రులతో, సంఘాల పెద్దలతో ఈ రకంగా అంటున్నాడు. ఇప్పుడు నేను భరతుడిని అయోధ్యాధిపతిగా అభిషేకించి అహం వనామి యాస్యామి, నేను వనానికి వెళ్ళిపోతా. వెంటనే అభిషేకానికి కావలసినటువంటి సామగ్రిని అంతా సిద్ధం చేయండి. ఈరోజే భరత పట్టాభిషేకము చేసి నేను కూడా లక్ష్మణుడు వెళ్ళినటువంటి దారిలోనే వెళ్ళిపోతా అని శ్రీరామచంద్రుడు అనేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక్కసారిగా దుఃఖపు పొంగుతో నేల మీద పడిపోయారు. భరతుడు నిశ్చేష్టుడయ్యాడు. ఇలా అంటున్నాడు, రాజా, ఓ రామా, నువ్వు లేని రాజ్యము నాకు వద్దే వద్దు అని నేను నీకు సత్యప్రమాణంగా చెబుతున్నాను రామా. స్వర్గసుఖాల మీద ఒట్టేసి చెబుతున్నాను రామా, నువ్వు లేని రాజ్యము నాకు వద్దే వద్దు. రాజా, ఓ రామా, కుశుడిని దక్షిణ కోసల దేశానికి పట్టాభిషేకం చెయ్యి, లవుడిని ఉత్తర కోసల దేశానికి పట్టాభిషేకం చెయ్యి, అప్పుడు ఇద్దరం వెళ్ళిపోదాం. రామా, ఈ విషయాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వెంటనే మనం శత్రుఘ్నుడికి చెప్పాలి. అందుకని దూతలను పంపించి శత్రుఘ్నుడికి ఈ విషయాన్నంతటినీ చెప్పించవా రామా, ఇక ఆలస్యం చేయకు రామా అంటూ భరతుడు శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, అదిగో శ్రీ సీతారామచంద్రులు,
పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో భరతుడు శ్రీరామచంద్రునితో, రామా, నువ్వు లేని రాజ్యము నాకు వద్దే వద్దు. లవకుశులకు రాజ్యపట్టాభిషేకము చేసి మనం ఇద్దరం వెళ్ళిపోదాం. ఈ విషయాన్ని వెంటనే శత్రుఘ్నుడికి తెలియచేద్దాం అని అనగానే వశిష్ఠుడు భరతుని మాటలు విని దుఃఖముతో తలలు వంచి ఉన్నటువంటి పౌరులను చూసి వశిష్ఠ మహర్షి రామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. వత్సరామ ఇమాః పశ్య ధరణీం ప్రకృతిర్గతాః. నాయనా రామా, నేల మీద పడి ఉన్నటువంటి దుఃఖిస్తున్నటువంటి ఈ ప్రజలందరినీ చూడు రామా. వీరికి ఏది ఇష్టమో అదే చెయ్యి, ప్రజలకు ఇష్టము లేనటువంటిది చెయ్యకు రామా అని వశిష్ఠ మహర్షి అనగానే శ్రీరామచంద్రుడు అందరినీ లేవదీసి అడుగుతూ ఉన్నాడు, చెప్పండి, మీకేం కావాలో, నేను మీకోసం ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ప్రజలందరూ, రామా, గచ్చంతం అనుగచ్చామో ఎత్ర రామ గమిష్యసి. రామా, నువ్వు ఎక్కడికి వెడితే మేమంతా నీ వెనకే వస్తాము రామా. నీకు మా మీద ప్రేమ ఉంటే మేము మా భార్యాపుత్రులతో, మా కుటుంబముతో సహా నీతోనే వస్తాము రామా. ప్రభు రామా, మమ్మల్ని విడిచి వెళ్ళకు, నిన్ను విడిచి మేము ఉండలేము రామా. మమ్మల్ని విడిచి వెళ్ళకూడదు అని నీకనిపిస్తే మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళు రామా. అది ఎక్కడికైనా సరే, తపోవనం వా దుర్గం వా నదీం అంభోనిధిం తథా. వనాలకైనా సరే మేము నీతోనే వస్తాం, పర్వతాలకైనా సరే, నదిలోనికైనా సరే, సముద్రములోనికైనా సరే రామా, మేమంతా నీతోనే వస్తాం, మమ్మల్ని నీతో పాటు తీసుకొని వెళ్ళు రామా. అదే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది, అదే మాకు గొప్ప వరం. నిన్ను వదిలి ఉండలేము, నీతో రావటమే మాకు పరమానందము రామా అని ప్రజలందరూ అనగానే శ్రీరామచంద్రుడు వారిలో ఉండేటటువంటి దృఢమైన భక్తిని చూసి తప్పకుండా అట్లాగే చేస్తా అని ఇక కుశలవులకు పట్టాభిషేకం చేశాడు శ్రీరామచంద్రుడు. ఇద్దరు కుమారులను శ్రీరామచంద్రుడు ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పరిష్వజ్య గట్టిగా కౌగిలించుకున్నాడు. మాటి మాటికి తన పిల్లలిద్దరి యొక్క శిరస్సుల మీద ముద్దులు పెట్టుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఇక పిల్లలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆ ఇద్దరు పిల్లలకు వారి వారి రాజధాని పట్టణాలకు కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేసి వారిని పంపించాడు. అప్పుడు వెంటనే ఇక శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుడి వద్దకు దూతలను పంపాడు. దూతలు వెళ్ళి శత్రుఘ్నుడికి జరిగినదంతా చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక, అదిగో శ్రీ సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి
ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో దూతలు వెళ్ళి శత్రుఘ్నుడికి జరిగినదంతా చెప్పారు. రాజా, శ్రీరామచంద్రుడు కుశలవులకు పట్టాభిషేకం చేశాడు. కుశుడికి కుశావతి అనే నగర నిర్మాణము చేసి ఇచ్చాడు. లవునికి శ్రావస్తి అనేటటువంటి పుర నిర్మాణము చేసి ఇచ్చాడు. ఇక భరతుడు రాముడు ఇద్దరు అయోధ్యను వదిలి అందరినీ తీసుకొని స్వర్గస్య గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ. హో శత్రుఘ్న, ఇక శ్రీరామచంద్రుడు భరతుడు అందరినీ తీసుకొని అయోధ్యను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజా. నువ్వు త్వరపడాలి, త్వరగా వెళ్ళాలి అని దూతలు శత్రుఘ్నుడికి చెప్పగానే శత్రుఘ్నుడు ఆ భయంకరమైనటువంటి కులక్షయాన్ని గురించి విని వెంటనే పౌరులను పురోహితుడైనటువంటి కాంచనుణ్ణి పిలిపించి జరిగిన విషయమంతా చెప్పి తమకు రానున్నటువంటి శరీర త్యాగాన్ని గురించి కూడా చెప్పాడు. వెంటనే శత్రుఘ్నుడు తన కుమారులిద్దరికీ రాజ్య పట్టాభిషేకము చేసి సైన్యాన్ని వారిద్దరికీ పంచి ఇచ్చాడు. ఇక వెంటనే శత్రుఘ్నుడు రథములో అయోధ్యకు బయలుదేరి అయోధ్యకు చేరుకొని శ్రీరామచంద్రుణ్ణి చూశాడు. ఎట్లా ఉన్నాడు శ్రీరామచంద్రుడు? జ్వలంతమివ పావకం, అగ్నిలాగా తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు రామభద్రుడు. సూక్ష్మ క్షౌమ అంబరధరం, సన్నని పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముని చుట్టూ చాలామంది మునీశ్వరులు కూర్చొని ఉన్నారు. శత్రుఘ్నుడు అట్లాంటి రామచంద్రునికి వందనములు సమర్పించి అంజలి ఘటిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా రామా, నేను పిల్లలిద్దరినీ రాజులను చేసి వచ్చాను. నీతో రావడానికి నిర్ణయం చేసుకునే వచ్చాను రామా. నన్ను వద్దనకు. నువ్వు వద్దు అంటే నీ ఆజ్ఞను తిరస్కరించలేను రామా అని అనగానే శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుని యొక్క దృఢమైన నిర్ణయాన్ని తెలుసుకొని సరే తప్పకుండా నాతో వద్దువులే అన్నాడు. ఇట్లా వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వానరాహ కామరూపిణః రుక్ష రాక్షస సంఘాశ్చ సమాపేతు అనేకశః. వానరులు, భల్లూకాలు, రాక్షసులు అందరూ గుంపులు గుంపులుగా సుగ్రీవుడితో సహా అందరూ శ్రీరామచంద్రుని దర్శనం కోసమని వచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో మనని అనుగ్రహిస్తున్నట్టుగా దృశ్యాన్ని భావన చేస్తూ మనసారా రామనామగానము చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.